హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను ఫ్రిన్స్ కట్ బ్లౌజ్ పార్ట్ 2 చూపిస్తున్నాను. చూడండి స్టిచ్చింగ్ వీడియో అనేది. ముందు వీడియోలో మీకు కటింగ్ వీడియో చూపించాను కదా, ఈరోజు స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ముందుగా మెయిన్ క్లాత్ని ఇలా పెట్టుకొని లైనింగ్ క్లాత్ అని వేసుకొని ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకు చూసేయండి. వీడియోని స్కిప్ చేశారంటే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థం కాదు. లాస్ట్ ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసినట్లయితే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత సేమ్ రెండిటిని ఇలానే తీసుకోవాలి మనము. చూడండి, నేను 2 పీసులు మొత్తం జాయింట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్ పార్ట్ అండి, ఫ్రంట్ నెక్ పార్ట్. ఇక్కడ లైనింగ్ క్లాత్ అనేది మెయిన్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని నెక్ అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం నెక్ పార్ట్ తిప్పేసుకొని కుట్టు వేసుకుంటాం కాబట్టి మెయిన్ క్లాత్ అనేది ఇలా పై వైపున లైనింగ్ క్లాత్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకొని చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఇలా పెట్టుకోవడం వల్ల మనకు నెక్ అనేది నీట్గా ఫినిషింగ్ బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇలా క్లాత్ని ఇలా తిప్పేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి, నెక్ భాగం చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు దీనిని కూడా లైనింగ్ క్లాత్ అనేది స్టిచ్చింగ్ చేసుకొని మొత్తం క్లాత్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, ముందుగా మనము స్టిచ్చింగ్ చేసుకున్న క్లాత్ని ఎటువైపు వస్తుంది ఏంటనేది చూసుకొని ఇలా నెక్ పార్ట్కి స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి ఎలా చూపిస్తున్నానో. మనకు చంక భాగం దగ్గర నుంచి ఆ పార్ట్ ఎలా వస్తుంది ఏంటనేది చూసుకొని మనము ఇలా స్లోగా స్టిచ్ అనేది చేసుకోవాలి. మనం మామూలు స్టిచ్చెస్ వేసినట్టుగా స్పీడ్గా వేసామంటే మనకు షేప్ అనేది రాదు. కాబట్టి చూసుకుంటూ ఇలా స్లోగా స్టిచ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకు షేప్ అనేది ఎలా వచ్చిందో. ఇప్పుడు నేను ఇలా పై వైపు నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే మీరు స్టిచ్ వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. నేనైతే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలని చెప్పి వేసుకుంటున్నా. అది మీ చాయిస్. చూడండి, స్టిచ్ వేసుకోవడం వల్ల ఇలా వస్తుంది. ఇలా రెండిటిని స్టిచ్చెస్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు చూడండి ఫ్రంట్ పార్ట్ ఎలా ఉందో షేప్ అనేది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ముందుగా నేను హ్యాంగిల్స్ థ్రెడ్ అయితే
స్టిచ్చింగ్ చేసుకుంటున్నానండి. ఎందుకనేది కూడా మీకు చెప్తాను. ఇప్పుడైతే నేను ఒక 1 ఇంచ్ క్లాత్ తీసుకొని హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక స్టిక్ అనేది యూజ్ చేసి, చిన్న స్టిక్ అండి, అది యూజ్ చేసి థ్రెడ్ అనేది ఇలా తిప్పేసుకుంటున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనము చూడండి ఎంత బాగా వస్తుందో. క్లాత్ షైనింగ్ కూడా చాలా బాగుందండి. అందువల్ల చాలా ఈజీగా వచ్చేస్తుంది నాకు థ్రెడ్ అనేది. చూడండి ఎంత బాగా వచ్చేసింది కదా. ఇప్పుడు మనము స్టిక్ని తీసేసి ఇలా మొత్తం క్లాత్ని ఇలా అనుకోవడం వల్ల నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు థ్రెడ్కి హ్యాంగిల్స్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసేస్తున్నాను అండి. ముందుగా మనం ఇవి రెడీ చేసుకోవడం వలన మనకు బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, ఇలా మెయిన్ క్లాత్ మీద మనం ఫ్రంట్ పార్ట్ ఎలా నెక్ అనేది తీసుకున్నామో ఇలానే తీసుకోవాలి. కాకపోతే ఈ నెక్ స్టిచ్చింగ్ చేయడం కోసం మనం సేఫ్టీ పిన్స్ అనేటివి పెట్టుకోవాలి. నా దగ్గర అవి లేక మనం చీరకు పెట్టుకునే పిన్స్ అయితే పెట్టేస్తున్నాను. చూడండి, ఏవైనా అడ్జస్ట్మెంట్స్ కోసము ఏ సేఫ్టీ పిన్స్ అయినా పెట్టొచ్చు. ఇలా పెట్టుకోవడం వలన మనకు క్లాత్ అనేది జరగకుండా నెక్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, కింది వైపు కూడా నేను ఒక సేఫ్టీ పిన్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుంది. క్లాత్ మొత్తం నీట్గా అనుకుని ఇలా పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి, నెక్ అనేది నేను ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాను ఏంటనేది మీరు క్లారిటీగా గమనించండి. వీడియోని అయితే స్కిప్ చేయకండి. ఇప్పుడు ఇక్కడి వరకు నెక్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా హ్యాంగిల్స్ థ్రెడ్ అనేది రెడీ చేసుకున్నాం కదా. ఆ హ్యాంగిల్స్ థ్రెడ్ని లోపలి వైపు నుంచి ఇలా ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవడం వలన మనకు ఫినిషింగ్ చాలా నీట్గా వస్తుంది. థ్రెడ్ అనేది పైకి కనిపించకుండా చాలా నీట్గా వస్తుంది. అలాగే ఆ మూల అన్నది కూడా నీట్గా తిరుగుతుంది. మనం మళ్ళీ ఏదేంతోనో అది అనాలి ఇది అనాలి అనేది కాకుండా మనం ఓన్లీ థ్రెడ్ ఇలా లాగితేనే మనకు నెక్ అనేది చాలా నీట్గా వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి ఈ వీడియోలో మీకు. చూడండి, ఇప్పుడు ఇటు సైడ్ కూడా నేను థ్రెడ్ అనేది పెట్టుకొని స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం రఫ్ చేసుకోవాలండి. కొంచెం రఫ్ చేయడం వల్ల మనకు థ్రెడ్ అనేది మనం ఎక్కువగా గట్టిగా లాగినా కూడా రాకుండా ఉంటుంది.
చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకొని ఇప్పుడు మనం హ్యాంగిల్స్ థ్రెడ్ పెట్టిన దగ్గర ఇలా అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకు నీట్గా వస్తుంది. చూడండి ఇప్పుడు మొత్తం నెక్ పార్ట్కి డౌన్ డాట్స్ అనేటివి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మనం ఓన్లీ థ్రెడ్ లాగడం వల్ల షేప్ అనేది నీట్గా వస్తుంది. చూడండి చూపిస్తున్నాను. చూడండి ఇలా మనం ముందుగా థ్రెడ్స్ పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది నెక్ అనేది. ఇప్పుడు పై వైపున మరో స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి బ్యాక్ నెక్ పార్ట్ మొత్తం చాలా బాగుంది నెక్ అనేది. ఇప్పుడు మనము దేనిని కూడా లైనింగ్ క్లాత్ని జాయింట్ వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు డౌన్ పార్ట్కి మనం నడుం పట్టి ఎలా బ్లౌజ్కి వేసుకుంటామో అలానే సేమ్ నడుం పట్టి లాగా అయితే వేస్తున్నానండి. డౌన్ పార్ట్ క్లాత్ ఇలా ముందుగా ఒక 2 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. 2 ఇంచెస్ క్లాత్ తీసుకొని ముందుగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. దీనికి లైనింగ్ వైపు మళ్ళీ మరో స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున. నేను చెప్పడంలో ఏదైనా మీకు అర్థం కాకుండా ఉంటే నాకు ఒక కామెంట్ అయితే చేయండి. అక్క మాకు అర్థం కావటం లేదు, మీరు క్లారిటీగా చెప్పండి అని చెప్పి. నేనైతే ఇప్పటివరకు అయితే మీకు క్లారిటీగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు ఈ క్లాత్ని 2 హోల్స్ లాగా ఇలా చేసుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలానే ఫ్రంట్ పార్ట్కి కూడా నడుం పట్టి అనేది వేసుకోవాలి. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి ఉక్సులు అనేది పెట్టాలనుకున్నానండి. బ్యాక్ సైడ్ అయితే ఉక్స్ పెట్టమని చెప్పారు. అందుకు నేను ఇలా సెంటర్ చేసుకొని క్లాత్ని ఇలా పట్టుకోవడం వల్ల మనకు తెలిసిపోతుంది. ఇలా కట్ చేసుకోవాలి. ముందుగా కట్ చేసుకున్నారంటే మీకు నెక్ డిజైన్ అనేది మంచిగా రాదు. ఇలా కట్ చేసుకొని అలానే క్లాత్ని జరపకుండా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇది జిమ్మిచ్ క్లాత్ కదండి, జారిపోతుంది. జారిపోకుండా నీట్గా పట్టుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు నేను కాజా పట్టి అయితే వేసేస్తున్నాను. మనం బ్లౌజ్కి ఎలా వేసుకుంటామో ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసేసుకోవాలి.
ఇలా ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను కదా. ఆ అంబ్రిల్లా హ్యాండ్స్ని మూడింటిని ఇలా పెట్టుకొని స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. మూడింటిని ఫస్ట్ 8 ఇంచెస్, తర్వాత 6 ఇంచెస్, తర్వాత 4 ఇంచెస్ ఇలా పెట్టుకొని మూడింటిని ఇలా నీట్గా పెట్టుకొని ఫస్ట్ ఒక పెద్ద స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము షోల్డర్కి ఈ హ్యాండ్స్ని రివర్స్ వైపుగా పెట్టుకొని జాయింట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 లేయర్స్ పై వైపుకు ఉన్నాయి కదా, వాటిని రివర్స్ చేసుకొని మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. షోల్డర్కి చూపిస్తాను చూడండి ఎలా చేసుకోవాలనేది. చూడండి 3 లేయర్స్ కింది వైపుకి వచ్చేటట్టుగా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ముందుగా డాట్స్ గుర్తు అనేది పెట్టాను కదండి, ఆ డాట్ అనేది కరెక్ట్గా మనకు ఇక్కడ షోల్డర్ దగ్గరికి రావాలి. చూడండి కరెక్ట్గా నాకు అక్కడికే వచ్చింది. అలా మనము చంక భాగం ముందుగా కొలత తీసుకొని ఇవి హ్యాండ్స్ అనేటివి తీసుకోవాలి. అలా తీసుకోవడం వల్ల మనకు హ్యాండ్స్ పర్ఫెక్ట్గా కుదురుతాయి. చూడండి కింది వైపుకు పెట్టుకోవడం వలన ఇప్పుడు మనము హ్యాండ్ని ఇలా పట్టుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్గా కనిపిస్తాయి. చూడండి ఎంత బాగా ఉన్నాయో హ్యాండ్స్ అనేది. వీటిని జిగ్జాగ్ వేసుకుంటే చాలా బాగా ఉంటాయి. అలాగే లోపలి వైపు చిన్న ఒక 4 ఇంచెస్ హ్యాండ్స్ అయితే పెడుతున్నానండి. 4 ఇంచెస్ లేదా 3 ఇంచెస్ పెట్టాలనుకోలేదు, కాకపోతే ఏమో కొంచెం పెడదాము, చిన్న హ్యాండ్స్ పెడితేనే మంచిదని చెప్పి నేను మళ్ళీ చిన్న హ్యాండ్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఒక 10 ఇయర్స్ బేబీ లోపల వేసుకున్న వాళ్ళైతే పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. కొంచెం పెద్దవాళ్ళు అయితే ఇలా ఈ హ్యాండ్ పెట్టుకోవడం వల్ల మనకు కొంచెం కంఫర్ట్గా అనేది ఉంటుంది. అందువల్ల నేను చిన్న హ్యాండ్ అనేది పెడుతున్నాను.
హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చూడండి, నేను సైడ్ జాయింట్స్ అయితే వేసుకుంటున్నాను. కాకపోతే హ్యాండ్ వర్క్ అయితే వేయకూడదండి స్టిచ్. ఓన్లీ ఇప్పుడు 1 ఇంచు స్టిచ్ అయితే మనం చంక భాగం దగ్గరికి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనము పీకో అనేది వేసుకోవాలి కదండి హ్యాండ్స్కి 3 లేయర్స్కి. ఆ తర్వాత మనం స్టిచ్చెస్ అనేది వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ముందునే మనం హ్యాండ్స్ పీకో వేసుకున్న తర్వాత అయినా స్టిచ్ చేసుకోవచ్చు. నేను ముందుగా అయితే పీకో వేసుకోలేదు కాబట్టి ఇలా అనేది నేను చంక భాగం దగ్గరికి స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం పీకో వేసేసిన తర్వాత అన్ని స్టిచ్చెస్ అయితే వేస్తానండి. కాకపోతే మీకు చూపించడం కోసం 1 స్టిచ్ అయితే చూపిస్తున్నాను. ఇలా అన్ని లేయర్స్ ఒకవైపుగా పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన మనకు ఈజీగా ఉంటుంది. అలాగే మరోవైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ సైడ్ టక్స్లు అనేవి పట్టేస్తున్నానండి. డాట్స్ చూడండి, ఇలా మనము యారీ బ్లౌజ్ని బట్టి డాట్స్ అనేవి పట్టాలి. నేను ఒక 1/2 ఇంచ్ అయితే పట్టేశాను. ఇలా మరోవైపు చూడండి టక్స్ అనేది పట్టేస్తున్నాను. అలాగే ఈ ఫుల్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ధనలక్ష్మి వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి.